సార్ రోడ్ల పైన దొరికే లేహ్యాలు అంటే నాటు మందులు వాడొచ్చా ఎరెక్షన్ కోసమని? సో, చాలా ఇంపార్టెంట్ మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, జనరల్లీ ఇట్లాంటియి చాలా డేంజరస్. రీజన్ బిహైండ్ థట్ ఏందంటే వాడు ఏది అమ్ముతుండో తెలవదు. అంటే మేము ఇదే మందు వాడాలి అనేది నాకు డెఫినైట్‌లీ లేదు. అంటే ఆయుర్వేదాలో కానీ, యునానీలో గానీ, హోమియోపతిలో గానీ, మా అలోపతిలో కానీ ఎటువంటి ఎరెక్షన్స్‌కి ఒక ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఉంటాయి. కానీ ఈ రోడ్ సైడ్ దొరికే మందుల్లాలో అసలు వాడు ఎటువంటి మందులు కలుపుతున్నాడు? అసలు ఏ మందులు వాడతారు? చాలా వరకు ఈ లేహ్యాలని మేము టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్స్‌లలో టెస్ట్ చేసినప్పుడు ఇది న్యూస్ పేపర్స్‌లో కూడా వచ్చింది. వీళ్ళు చానా మన ఇంగ్లీష్ డ్రగ్స్ అంటే మన వయాగ్రా లాంటి డ్రగ్స్ దాంట్లో కలిపి దాన్నే లేహ్యంగా అమ్ముతుంటారు. సో, దీనివల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే దీంట్లో అన్‌కేటగరైజ్డ్ మెటల్స్ ఉంటాయి. అన్‌కేటగరైజ్డ్ మెటల్స్ ఉండడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లమ్స్ గానీ, లివర్ ప్రాబ్లమ్స్ గానీ వెరీ కామన్‌గా చూస్తుంటాం. సో, ఎప్పుడైనా మీకు అంగస్తంభన సమస్యొస్తుంది. ఒక టెంట్ కింద వాడు కనపడ్డాడు. వాని దగ్గర ఏమి దివ్య ఔషధాలు ఉండవు. నార్మల్‌గా ఎరెక్షన్‌ని పెంచడానికి నార్మల్‌గా అశ్వగంధ గాని చానా చానా అంటే మన పాత టైమ్స్‌లో ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్‌లీ హెల్ప్ అయితుంది. కానీ వాడు తయారు చేసిన లేహ్యంలో అది ఏముందో తెలీదు కాబట్టి డెఫినెట్‌లీ అవాయిడ్ చేయండి. దానివల్ల మీకు అంగస్తంభన జరిగేది ఇంపాసిబుల్. సో, వాడు ఏ మందులిచ్చినా ఒకవేళ మీకు అంగస్తంభన వస్తుందంటే వాడు డెఫినైట్‌లీ దాన్ని టెస్ట్ చేపించండి ల్యాబ్‌లో. డెఫినైట్‌లీ దాంట్లో ఎటువంటి వయాగ్రా లాంటి మందులు డెఫినైట్‌లీ ఉండొచ్చు. సో, ఒక్కటి మైండ్‌లో పెట్టుకోండి. అది తీసుకోవడం వల్ల మీ కిడ్నీస్, మీ లివర్ దెబ్బతినే ప్రమాదం 100% ఉంటుంది. సో, ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మీకు సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికెళ్ళండి. ఇది డ ఈ ప్రాబ్లమ్ గురించి డాక్టర్ చెప్తే మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నాయో డాక్టర్ ఐడెంటిఫై చేసి మందులిస్తాడు సెట్ అయిపోతది. ఈ బయట తీసుకోవడం వల్ల ఈ మందులు మీకు పనిచేయవు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి.